పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం దిస్ అట్టర్ ఫ్లాప్ మూవీ. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి ఈ బ్రోకర్ పని ఏంట్రా? నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. అటు చూడు బే. అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదా? వైసీపీ కేవలం 11 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. ఏపీ అసెంబ్లీలో కనీసం విపక్ష హోదా అయినా దక్కని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వైనాట్ 175 నినాదం కథన రంగంలోకి ఉరికి ఉత్సాహంతో దూకింది ఆ పార్టీ. తీరా చూస్తే వైనాట్ 175 కాదు, వీ లాస్ట్ 165 అన్నట్లు ఉంది. మాకున్న అనాలిసిస్ ప్రకారం ప్రతిపక్ష హోదా కూడా రాదు అని అంటున్నా. నాట్ మై వర్డ్స్. అంటే 17 కన్నా ఎక్కువ రావాలి. కూటమికి 17 కూడా రావు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మొత్తానికి కలిపి కూడా 17. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా నయం సార్, చుట్టే పీకాడు. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటు చూడు బే. పిల్లలైతే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లలకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి. ఎవడైనా ఓపెన్ ఛాలెంజ్ సీఎం కనుక క్యాండిడేట్ కనుక పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వెళ్తానంటే ఓపెన్ ఛాలెంజ్ నేను పెడతా. 20 ఎకరాలు ఓపెన్ ఛాలెంజ్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కాన్ఫిడెన్స్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 150 సీట్ల గురించి కాదన్నా, ఒక్క సీటు తేడాతేనే సీఎం అయితే మా జగన్ అయితే. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రై నేను చెప్పేదాకా లైన్ కట్ చేసామనుకో పూడ్చి పడతాం. అటు చూడు బే. ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారింది అంటే ఓపెన్ ఛాలెంజ్ నేను పెడతా. 20 ఎకరాలు ఓపెన్ ఛాలెంజ్. జగనన్న 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 వీళ్ళందరి తరఫున కూడా మహిళా అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న. అన్న గొడ్డలి ఎంత మంది గుంపులుగా వచ్చినా జగనన్న సింహం లాగా సింగిల్ గా వచ్చి సింగిల్ హ్యాండ్ తో వారందరినీ మట్టి కనిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న అన్న. బ్రదర్ నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. జగనన్న మొనగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగనన్న మొనగాడు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతా అంతే. మామయ్య నిన్ను పిలిపించుకున్నాను, నేను చాలా ట్రై చేశాను మామయ్య, కానీ మా వల్ల కావాలి మామయ్య. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మమ్మల్ని క్షమించు మామయ్య. ఏమే రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కలు పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి. బాబు పెట్టు, అబ్బదిలు వచ్చి జనాలు నిన్ను నమ్మించి మోసం చేశారు మామయ్య, అర్థమవుతుంది మామయ్య. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. నీ అనక మేము ఉన్నాం మామయ్య, ఇప్పుడు నువ్వు ఊరిపోయిన నష్టపోతే నువ్వే గెలుస్తావు మామయ్య. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మమ్మల్ని క్షమించు మామయ్య, సారీ మామయ్య. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. మన ప్రభుత్వం DPT అంటే దోచుకో పంచుకో తినుకో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా
పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అటు చూడు బే. ఒక బల్బు ఒక లైట్ వేసుకుంటా, ఒక ఫ్యాన్ ఉంది, 400 రూపాయలు కరెంట్ బిల్ కాలుతుంది. మరి మా పరిస్థితి ఏంటండి మీరు చెప్పండి. గతంలో కరెంటు బిల్లులు ఏ విధంగా వచ్చేవి? 90 రూపాయలండి, 90 రూపాయలు 80 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఇప్పుడు ఈ 4 ఏళ్ల నుంచి 400, 300, 400. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. జగన్ మోసం చేయడు, జగన్ అబద్ధవాడు, జగన్ మాటిస్తే తప్పదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేత కానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తానని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటే ఎంతవరకు కరెక్ట్? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి అబ్బాయి. చూడండి, 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. సరే, బంగాళదుంప. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. పుట్టినరోజు అన్న, పుట్టినరోజు రోజు ఇంకోసారి పుట్టినరోజు అన్న. ఈ స్విగ్గీ, ఈ జొమాటో, నాకు అర్థం కాలేదు సార్. ఈ స్విగ్గీ, ఈ జొమాటో. ఇంగ్లీష్ రాదు. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఎందుకు? ఈసారి గట్టిగా ఇలా తడదో ముచ్చడు వాడికి. ఇదేం ముచ్చటయ్యా, వీడి ముచ్చట దొంగలతోలా. ఈసారి గట్టిగా ఇలా రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.